హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్. గైస్, ఈరోజు ఓ స్పెషల్ ఆర్నమెంట్ చూపిస్తున్నానండి. ముఖ్యంగా యంగ్ గర్ల్స్ కోసం. అంటే ఒక 6 ఇయర్స్ నుంచి అమ్మాయిలు చక్కగా ఒక 6 సంవత్సరాల నుంచి హాఫ్ శారీ ఫంక్షను, ఆ ఓణీల మీద చక్కగా తెలుగుతనం ఉట్టిపడేలాగా, పెళ్ళప్పుడు కూడా పనికొచ్చేలాగా ఓ చక్కటి భుజబందు చూపిస్తున్నానండి. భుజబందులు ఎప్పుడు స్పెషలేనండి. అంటే వంకీలకి ఆల్టర్నేట్గా ఈ మధ్య కాలంలో కొంచెం అరవంకి అనేది ఇప్పటికీ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉందండి అరవంకికి, అందులో డౌట్ ఏం లేదు. బట్ అరవంకి కొంచెం పెద్ద ఆర్నమెంట్ అయిపోయింది, బడ్జెట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సింపుల్గా అరవంకిని రీప్లేస్ చేసే ఆర్నమెంట్ ఏదైనా ఉంది అంటే భుజబంది అండి. భుజబందులు డిఫరెంట్ బడ్జెట్లో చేసుకోవచ్చు. అందులో స్పెషల్ అదే భుజబందుల్లో మనకు నచ్చిన బడ్జెట్లో చేసుకోవచ్చు. అన్ని రకాల బడ్జెట్లోనూ 10 గ్రాముల నుంచి మొదలుపెట్టి ఓ 15-20 గ్రాముల్లో మంచి ఆర్నమెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఈ ఆర్నమెంట్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ నేను ఓ 25 గ్రామ్స్లో, ఇన్ఫ్యాక్ట్ ఒక 15-20 గ్రాముల్లో కూడా చేసుకోవచ్చండి. కొంచెం ఈ పైప్ గట్టిగా ఉండాలి, లాంగ్ రన్ ఉండాలి. ఎందుకంటే ఇది అడ్జస్టబుల్ ఆర్నమెంట్. చేతికి ఇక్కడి నుంచి ఎక్కాలి, సో ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి ఇక్కడ దాకా వెళ్ళాలి. కాస్త చేయి లావైనా, పిల్ల ఎదిగినా, కొంచెం చేయి లావైనా ఇది అడ్జస్ట్ అయ్యేలా ఉండాలి. చిన్నపిల్ల అంటే నేను ఇప్పుడు ప్రస్తుతం ఒక గర్ల్ కోసం చేశానండి. తనకి పెళ్ళప్పుడు కూడా పనికొచ్చేలాగా కాన్సెప్ట్ అనమాట. లేదు చిన్నపిల్లలండి ఇప్పుడు కావాలి అని చేయించుకున్నారనుకోండి, 15 గ్రాముల్లో కూడా చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ ఆర్నమెంట్ అండి, చాలా బ్యూటిఫుల్గా. ఇది కంప్లీట్గా ఫ్లెక్సిబుల్ ఆర్నమెంట్ అండి, ఎక్కడ జాయింట్ లేదు, ఒకే పైప్ అనమాట. ఇది మూమెంట్ ఎక్కడ కావాలో మనం కొంచెం మూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దగ్గరికి చేసుకోవచ్చు, ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఆ చేయి సైజుకి వీలయ్యేలాగా. సో ఇది నేను రియల్ అన్కట్స్ వాడటం జరిగిందండి. ఇది మీరు అన్కట్స్ ప్లేస్లో సీజెడ్స్కి వెళ్ళొచ్చు, అలాగే మొజనైట్స్ కూడా వెళ్ళొచ్చు. రూబీ ఎమరల్డ్ కూడా జస్ట్ ఒక 2 రూబీ ఎమరల్డ్స్. ఈ సెంటర్లో ఒక రూబీ ఉంది, ఈ లీఫ్లో ఒక ఎమరల్డ్ ఉంది. చూసారా ఎంత బ్యూటిఫుల్ క్రాఫ్ట్మెన్షిప్. ఈ పైప్ బెండ్ చేయటంలోనే టాలెంట్ అంతా ఉంటుందండి. ఇది మిషన్తో అయ్యేది కాదండి. కేవలం పైప్ ఇలా ఒక మిషన్తో తీసి అక్కడి నుంచి ఈ బెండింగ్ అనేది చేత్తో చేసుకుంటూ రావాలి. ఈ బెండ్లోనే అందం అండి అంతా. ఇంకా ఏముందండి ఈ ఆర్నమెంట్లో? ఇంత సింపుల్గా ఉన్న ఆర్నమెంటు ఎక్స్ట్రాడినరీ క్లాస్, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అది నిజం చెప్పాలి అంటే ఆడపిల్ల ధరించినప్పుడే దీని అందం తెలుస్తూ ఉంటుందండి. అంత బ్యూటిఫుల్ ఆర్నమెంట్. సో చక్కగా సెంటర్లో ఒక సింపుల్గా ఒక ఫ్లవర్, ఒక చిన్న రూబీ వాడి అన్కట్స్ పోల్కి వాడటం జరిగిందండి. చక్రీ కాదు, అంటే చిన్నవి కాదు, పెద్ద సైజు, షేప్లెస్. పోల్కి ఎప్పుడు షేప్ ఉండదండి. అవి వచ్చిన షేప్లోనే మనం ఆర్నమెంట్ని మౌల్డ్ చేసుకోవాలి. కస్టమైజ్డ్ అని చెప్పొచ్చు. సో ఆ విధంగా అన్కట్స్ వాడి ఒక బ్యూటిఫుల్ బడ్జెట్లో, అన్కట్స్ అనేటప్పటికీ పోల్కి అనేటప్పటికీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుందండి, మనకు తెలిసిన విషయమే, డైమండ్ ఫ్యామిలీ కాబట్టి. మీరు ఆ ప్లేస్లో సీజెడ్స్కి వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం మొజనైట్కి కూడా వెళ్ళొచ్చు. సో ఎక్స్ట్రాడినరీ ఆర్నమెంట్ అండి. చక్కటి పైపు, అన్ని ఏజ్లకి సూట్ అయ్యేలాగా డిజైన్ చేశాను. ఇది మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. చాకైతే అది ఎంత క్యూట్గా ఉందంటే ఆడపిల్లలకి కోసం చక్కగా ఒక యంగ్స్టర్, ఒక యంగ్ గర్ల్ కోసం డిజైన్ చేసిన డిజైన్ అండి. అంత బ్యూటిఫుల్గానే ఉంది. ఆ ధరిస్తే నిజంగా అందం చూడాలి అంటే పాప పెట్టుకున్నప్పుడే చూడాలన్నమాట. అంత బ్యూటిఫుల్ ఆర్నమెంట్ అండి. ఈ ఆర్నమెంట్ మీకు అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.